హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామన్ సైన్స్ ఎడ్యుకేషన్. ఈ రోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఇంపార్టెంట్ వెరీ షార్ట్స్ అండ్ దానికి ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి వెయిటేజ్ ప్రకారంగా చూసుకున్నట్టే యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కి అయితే ఉంది. దాంట్లో మనకి యూనిట్ 1A డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లెసన్ అనేది కంప్లీట్ గా డిలీట్ చేశారు. నెక్స్ట్ యూనిట్ 1B చూసుకున్నట్టయితే రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ 1B నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూసినట్టయితే వాట్ ఈజ్ మెంట్ బై క్లోరైడ్ షిఫ్ట్. మనకి తెలిసిందే రెస్పిరేషన్ ప్రాసెస్ లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. వెరీ షార్ట్ కి రిలేటెడ్ గా క్లోరైడ్ షిఫ్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అవుతుందో అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బైకార్బోనేట్స్ కూడా అవుతుంది. ఆ బైకార్బోనేట్ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఇక్కడ క్లోరైడ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ద ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోరైడ్ బైకార్బోనేట్ అయన్స్ బిట్వీన్ RBC అండ్ ప్లాస్మా at the tissue is called as chloride shift. ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2 అవుతున్నప్పుడు బైకార్బోనేట్ ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు క్లోరైడ్ అండ్ బైకార్బోనేట్ అయన్స్ అనేవి RBC ప్లాస్మా మెంబ్రైన్ ని క్రాస్ చేస్తాయి. ఆ క్రాస్ చేయడాన్ని క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. దీనే హ్యాంబర్గర్ ఫినామినన్ కూడా అంటారు. వెరీ షార్ట్ ఆన్సర్ వరకు మీరు ఈ పాయింట్ ఒక లైన్. ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోరైడ్స్ అండ్ బైకార్బోనేట్స్ అక్రాస్ ద plasma membrane of the RBC is called chloride shift. Second question, mention any two occupational respiratory disorders and their causes in human beings. Disorders ఉన్నాయి కదా రెస్పిరేటరీ ట్రాక్ రిలేటెడ్ గా. దాంట్లో ఇక్కడ ఆక్యుపేషనల్ అని అడిగారు కాబట్టి మనం ఏమైనా రాయొచ్చు. ఒకటి యాస్బెస్టస్ బ్లాక్ లంగ్ డిసీజ్. యాస్బెస్టస్ అనేది ఒక సిలికాన్ ప్రోడక్ట్. ఎవరైతే ఈ యాస్బెస్టర్ ప్రిపేర్ చేసే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఎక్కువగా దానికి ఎక్స్పోజర్ అవడం వల్ల వీళ్ళకి లంగ్ క్యాన్సర్, లంగ్ రిలేటెడ్ డిసీజ్ అని వస్తాయి. అక్కర్స్ డ్యూ టు ఎక్స్పోజర్ టు ద యాస్బెస్టర్స్ డస్ట్ ఇన్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద యాస్బెస్టర్స్ ఇండస్ట్రీ. ఇక్కడ యాస్బెస్టర్స్ మీరు రాసినప్పుడు ఎవరైతే యాస్బెస్టర్ పార్టికల్స్ కి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతున్నారో వాళ్ళకి యాస్బెస్టర్స్ అని వస్తుంది. అండ్ సివియర్ కండిషన్స్ లో లంగ్ క్యాన్సర్ కూడా కాజ్ చేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ లంగ్ డిసీజ్. ఇట్ ఈస్ అ లంగ్ డిసీజ్ దట్ డెవలప్స్ ఫ్రమ్ ద ఇన్హలేషన్ ఆఫ్ కోల్ డస్ట్. కోల్ డస్ట్ కి ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఈ బ్లాక్ లంగ్ డిసీజ్ అనే డిసీజ్ వస్తుందన్నమాట రెస్పిరేటరీ ట్రాక్. అండ్ వాట్ ఆర్ కాంకే. ఫస్ట్ కోంకై అనే వర్డ్ ని అర్థం చేసుకునే బదులు మనకి ముందు తెలుసుకోవాల్సింది నేజల్ ఛాంబర్. మన నేజల్ క్యావిటీ ఉంది కదా, ఇట్ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వెస్టిబులర్ పార్ట్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి రెస్పిరేటరీ, అండ్ థర్డ్ పార్ట్ ఆల్ఫాక్టరీ. మన నేజల్ ఛాంబర్ లో ఉన్న ఆ హెయిర్ ఏదైతే డస్ట్ పార్టికల్ ని ఎంగల్ప్ చేస్తుందో ఆ పార్ట్ ని వెస్టిబులర్ పార్ట్ అంటారు. అండ్ సెకండ్ పార్ట్ రెస్పిరేటరీ పార్ట్. మనం ఎయిర్ అనేది ఇన్హేల్ చేస్తుంటాం. ఆ ఎయిర్ అనేది ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఆ టెంపరేచర్ ని, హ్యూమిడిటీని మెయింటైన్ చేసే పార్ట్ ని రెస్పిరేటరీ పార్ట్ అంటారు. అండ్ ఆల్ఫాక్టరీ పార్ట్. ఆల్ఫాక్టరీ పార్ట్ అనేది ఇట్ లైన్స్ బై ఆల్ఫాక్టరీ ఎపిథీలియం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పిరేటరీ పార్ట్. రెస్పిరేటరీ పార్ట్ లో ఇట్ హ్యాస్ అ 3 thin twisted bony plates ఉంటాయి. రెస్పిరేటరీ పార్ట్ ఇట్ హ్యాస్ అ 3 దానికి 3 thin twisted bony plates ఉంటాయి. ఆ 3 twin ట్విస్టెడ్ బోనీ ప్లేట్స్ ని కాంకే అంటారు. ఇది కాంకే ఫంక్షన్ ఏంటంటే ఇట్ మెయింటైన్స్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ వాట్ ఎవర్ ద ఎయిర్ ఇన్హేల్డ్. ఇన్హేల్ చేసేటప్పుడు ఇన్స్పిరేషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఆ ఎయిర్ లో ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీని కంట్రోల్ చేసేది ఈ కాంకై. అండ్ నెక్స్ట్ నేమ్ ద మజిల్స్ దట్ హెల్ప్స్ ఇన్ ద నార్మల్ బ్రీతింగ్. నార్మల్ గా ఎట్ ఎనీ రెస్ట్. మనం రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బ్రీతింగ్ కంటిన్యూస్ గా ఉంటుంది. నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ ఇన్హలేషన్ బ్రీతింగ్ ప్రాసెస్ అనేది ఏం కంట్రోల్ చేస్తాయంటే 2 మజిల్స్ ఉన్నాయి మన బాడీలో. అది నార్మల్ బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఫ్రెనిక్ మజిల్స్ ఆఫ్ డయాఫ్రమ్, ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఇంటర్కోస్టల్ మజిల్స్. ఫ్రెనిక్ మజిల్స్ ఆఫ్ డయాఫ్రమ్ ఏంటంటే ఆ డయాఫ్రమ్ పార్ట్ అనేది లంగ్స్ కి కింద ఉంటుంది అన్నమాట డయాఫ్రమ్ అనేది. ఇది కంటిన్యూస్ గా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కాంట్రాక్ట్ అవుతుంటుంది నార్మల్ బ్రీతింగ్ ప్రాసెస్ కి. అండ్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఇంటర్కోస్టల్ మజిల్స్. రిబ్స్ ఉన్నాయి కదా, రిబ్స్ కి మధ్య ఉండే మజిల్స్ ని ఎక్స్టర్నల్, ఇంటర్నల్, కోస్టల్ మజిల్స్ అంటారు. ఈ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్
PCO2 on the oxy transport. So the effect of PCO2 H plus concentration on the O2 affinity of the hemoglobin. సో ఎప్పుడైతే ఈ పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో సో అది హీమోగ్లోబిన్ ఎఫినిటీకి ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో మీరు ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ గుర్తున్నట్టయితే సో ఈ PCO2 అండ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది హీమోగ్లోబిన్ ఎఫినిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఎప్పుడైతే ఈ PCO2 ఇంక్రీజ్ అవుతుందో సో అప్పుడు ఈ pH ఎఫినిటీ అనేది డిక్రీజ్ అయ్యి సో ఎఫినిటీ ఆఫ్ ఆక్సిజన్ కూడా డిక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ PCO2 డిక్రీజ్ అవుతుందో సో అది ఎఫినిటీ ఆఫ్ హీమోగ్లోబిన్ ని పెంచుతుంది అన్నమాట. హీమోగ్లోబిన్ ఆఫ్ ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆపోజిట్ ఎప్పుడైతే PCO2 డిక్రీజ్ అవుతుందో సో ఎఫినిటీ ఆఫ్ ది హీమోగ్లోబిన్ ఫర్ ది O2 ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే PCO2 డిక్రీజ్ అవుతుందో ఎఫినిటీ ఆఫ్ ది ఆక్సిజన్ ఫర్ ది హీమోగ్లోబిన్ ఫర్ ది ఆక్సిజన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి ఇంపార్టెంట్ వెరీ షార్ట్స్ చూసుకున్నట్టయితే సైనోఆర్టరియల్ నోడ్ ఈస్ కాల్డ్ ద పేస్ మేకర్ ఆఫ్ అవర్ హార్ట్. వై? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఒకవేళ స్ట్రక్చర్ ఆఫ్ లేకపోతే సర్క్యులేటరీ సిస్టమ్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ చదివినట్టయితే సో ఇక్కడ ఆన్సర్ ఏముంది? SAN is consisting of specialized cardiomyocytes. So it has the ability of generating action potential without any external stimuli, hence called pacemaker of our heart. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే హార్ట్ అనేది మయోజెనిక్. హ్యూమన్స్ లో హార్ట్ ఇస్ మయోజెనిక్. సో దానికి ఎలాంటి న్యూరల్ సిస్టమ్ నుంచి ఎలాంటి కమాండ్స్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ సైనోఏట్రియల్ నోడ్ అదనేది రైట్ ఏట్రియం లో ఉంటుంది. సైనోఏట్రియల్ నోడ్. సో సైనోఏట్రియల్ నోడ్ నుంచి ఒక యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అయ్యి సో అక్కడ నుండి SCA నుంచి ఏవియన్ నోడ్ కి, ఏవియన్ నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్ కి, బండిల్ ఆఫ్ హిస్ నుంచి పక్కించి ఫైబర్స్ కి యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఈ SA నోడ్ లో ఒక స్పెషలైజ్డ్ కార్డియోమయోసైట్స్. సో కార్డియోమయోసైట్స్ అనేవి ఉండడం వల్ల సో SCA నోడ్ అనేది సో దానికనే ఒక యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేసి ఈ కార్డియాక్ హార్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ ని చేస్తుందన్నమాట. యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేయడం వల్ల సో దానికనే SAN ని పేస్ మేకర్ అంటారు. అండ్ నెక్స్ట్ నేమ్ ద వాల్వ్స్ దట్ గార్డ్స్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియోవెంట్రికులర్ అపర్చర్స్. సో మనకు తెలిసిందే ఏట్రియం రిసీవ్స్ ద డిఆక్సినేటెడ్ బ్లడ్ అండ్ ద డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోకి వెళ్తుంది. సో వెంట్రికల్స్ లో ప్యూరిఫై మళ్ళీ అక్కడ నుంచి బాడీ పార్ట్స్ కి పంప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఏట్రియా ఫిల్ అవుతుందో దానికి ఏట్రియం నుంచి వెంట్రికల్స్ కి ఓపెనింగ్ ఉంటుంది. సో దానికి అపర్చర్స్ ఆర్ వాల్వ్స్ అంటారు ఓపెనింగ్స్ ని. సో అదే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ద లెఫ్ట్ ఏట్రియోవెంట్రికల్ అపర్చర్ ఇస్ గార్డెడ్ బై bicuspid or mitral valve and the right atrioventricular aperture is guarded by tricuspid valve. So left side ఉన్న valves ని bicuspid or mitral valve అంటారు. అదే రైట్ సైడ్ ఉన్న atrioventricular aperture ని tricuspid valve అంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ ద కార్డియాక్ సైకిల్ అండ్ కార్డియాక్ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కార్డియాక్ సైకిల్ అంటే ఏంటో రాయాలి అండ్ కార్డియాక్ అవుట్పుట్ కూడా రాయాలి. సో ఏ ఒక్కటి మిస్ అయినా సరే 1 మార్క్ పోయే ఛాన్సెస్ అయితే ఉంది. సో ద కార్డియాక్ ఈవెంట్స్ దట్ అక్కర్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ వన్ హార్ట్ బీట్ టు బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ కాన్స్టిట్యూట్ ద కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ మనకి ఒక సెకండ్ కి ఎన్ని 72 హార్ట్ బీట్స్ ఉంటాయి. సో దాంట్లో ఆ 72 హార్ట్ బీట్స్ లో బిగినింగ్ ఆఫ్ వన్ హార్ట్ బీట్ టు నెక్స్ట్. సో ఆ బిగినింగ్ ఏదైతే ఉందో 72 లో 1 ఒక దగ్గర నుంచి ఫస్ట్ హార్ట్ బీట్ నుంచి సో నెక్స్ట్ హార్ట్ బీట్ ని కార్డియాక్ సైకిల్ అంటారు. ఓకే. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ బై ద హార్ట్ ఫ్రమ్ ఈచ్ వెంట్రికల్ పర్ మినిట్ ఇస్ టర్మ్డ్ as కార్డియాక్ అవుట్పుట్. సో ఎక్కడైతే మనకు తెలిసిందే సో ఏట్రియం నుంచి వెంట్రికల్స్ కి డిఆక్సినేటెడ్ బ్లడ్ వెళ్తుంది, అది ప్యూరిఫై అయ్యి సో వెంట్రికల్స్ నుంచి రిమైనింగ్ ఆల్ పార్ట్స్ కి పంప్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నారు? ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ బై ది హార్ట్ ఫ్రమ్ ద వెంట్రికల్స్. సో పర్ మినిట్ కి ఎంతైతే వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అనేది వెంట్రికల్స్ నుంచి పంప్ అవుతుందో దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు. నెక్స్ట్ వై ఆర్టరీస్ ఆర్ మోర్ ఎలాస్టిక్ దెన్ ద వెయిన్స్. సో మనకు తెలిసింది ఆర్టరీస్ ఫంక్షన్ వేరు, వెయిన్స్ ఫంక్షన్ వేరు. సో ఎందుకు ఆర్టరీస్ ఆర్ మోర్ ఎలాస్టిక్ దెన్ ద వెయిన్స్?
సో ఏదైతే ఉందో ఆర్టరీస్ ఆర్ థిక్ వాల్డ్ అండ్ మేడప్ ఆఫ్ ఎలాస్టిన్ అండ్ స్మూత్ మజిల్స్. సో ఎలాస్టిన్ ఫైబర్స్ అనేది ఎక్కువ ఆర్టరీస్ లో ఉంటుంది, ఆ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేవి వెయిన్స్ లో చాలా తక్కువ ఉంటాయి. సో అండ్ ఇట్ ఇస్ స్లైట్లీ మస్కులర్, వెయిన్స్ అనేవి కొంచెం మస్కులర్ గా ఉంటాయి. సో అందుకని ఆర్టరీస్ ఆర్ మోర్ ఎలాస్టిక్ దెన్ ది వెయిన్స్. సో ఇదైతే కార్డియాక్ సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి. నెక్స్ట్ ఎక్స్క్రిషన్ నుంచి చూద్దాం వెరీ షార్ట్స్ అనేవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద బ్లడ్ వెజల్ దట్ ఎంటర్స్ అండ్ ఎగ్జిట్స్ ద కిడ్నీ. సో కిడ్నీ స్ట్రక్చర్ గా గుర్తున్నట్టయితే సో ఇలా బ్లడ్ వెజల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, రీనల్ ఆర్టరీ ఎంటర్స్ ద కిడ్నీ అండ్ రీనల్ వెయిన్ కమ్అట్స్ ఫ్రమ్ ద కిడ్నీ. సో రెండు నేమ్స్ గుర్తుపెట్టుకోండి, రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్. సో రీనల్ ఆర్టరీ ఎందుకు ఎంటర్ అవుతుందంటే, సో ఆ హార్ట్ నుంచి బ్లడ్ ని కిడ్నీకి తీసుకెళ్తుంది కాబట్టి రీనల్ ఆర్టరీ ఎంటర్స్ ఇన్ టు ద కిడ్నీ అండ్ రీనల్ వెయిన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద కిడ్నీ. సో ఎప్పుడైతే ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత సో వేస్ట్ మెటీరియల్ ఉన్న బ్లడ్ అనేది మళ్ళీ కిడ్నీ నుంచి హార్ట్ కి పంప్ అవుతుంది. సో రీనల్ వెయిన్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద కిడ్నీ. And what are the columns of Berti and the renal pyramids? So column Berti or renal column ante entante, so the renal pyramids are separated by the projections of the cortex are called as columns of Berti. So ikkada manaku telisinde kidney differentiated into cortex, peripheral cortex and middle medulla. So medullary region lo renal pyramids ఉంటాయి. సో ఈ రీనల్ పిరమిడ్స్ కి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, సో రీనల్ పిరమిడ్స్ కి ఉన్న ఈ గ్యాప్ ని రీనల్ కాలమ్ అంటారు. సో ఇక్కడ పిరమిడ్స్ ఉన్నాయి కదా, రీనల్ పిరమిడ్స్. సో ఆ మధ్య ఉన్న గ్యాప్ ని కాలమ్ ని బర్టీ లేదా రీనల్ కాలమ్ అంటారు. సో రీనల్ ఈ పిరమిడ్స్ సెపరేట్ అయ్యేది ఏంటంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ కార్టెక్స్. సో ఆ ప్రొజెక్షన్స్ ఆఫ్ కార్టెక్స్ ఏవైతే రీనల్ పిరమిడ్ మధ్యన ఉన్నాయో దాన్ని కాలమ్ ని ఆఫ్ బర్టీ అంటారు. నెక్స్ట్ డిఫైన్ ద గ్లోమరులస్ ఫిల్టరేషన్. సో ఎస్ఏ ఆన్సర్ ఆల్రెడీ మీరు చదివే ఉంటారు హ్యూమన్ ఫిజియాలజీ నుంచి. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఫస్ట్ మనకి గ్లోమరులస్ ఉంటుంది. సో గ్లోమరులస్ ఎఫరెంట్ ఆర్టీరియల్ అండ్ డిఫరెంట్ ఆర్టీరియల్. సో అక్కడ నుంచి ఎఫరెంట్ ఆర్టీరియల్ నుంచి ఆ ఫిల్టరేట్ అనేది గ్లోమరులస్ కి వెళ్తుంది. సో గ్లోమరులస్ నుంచి సో ద ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ గ్లోమరులస్ ఇన్ టు ద ల్యూమెన్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్. సో గ్లోమరులస్ సో మీకు ఐడియా ఉంటే ఉంటుంది. సో ఇది గ్లోమరులస్ అండ్ బౌమన్స్ క్యాప్సూల్. సో ఏదైతే బ్లడ్ అనేది ఫిల్టరేట్ అయ్యి ఈ ల్యూమెన్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అవుతుందో దాన్నే గ్లోమరులస్ ఫిల్టరేషన్ అంటారు. వెరీ ఈజీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద జెక్స్టా గ్లోమరులర్ ఆపరేటర్స్. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ తెలిసి ఉంటుంది కదా, ఇక్కడ పీసీటీ డీసీటీ అని. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద గ్లోమరులస్ జెక్స్టా గ్లోమరులస్ ఆపరేటర్స్ ప్లేస్ అ మేజర్ కాంప్లెక్స్ రెగ్యులేటింగ్ అ రోల్. The JGA, juxtaglomerulus apparatus, is the region in which the nephron where the efferent arterioles come into contact with DCT, macula densa together with a JG cell form a JGA. So answer కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంది. సో ఎఫరెంట్ ఆర్టీరియల్ అనేది ఇక్కడ DCT కి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుందో, సో బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు ఇక్కడ మనకి DCT లో సో కొన్ని సెల్స్ ఉంటాయి, మోడిఫైడ్ స్మూత్ మజిల్స్. సో మోడిఫైడ్ స్మూత్ మజిల్స్ ఉంటాయి. సో వాటిని మాక్యులా డెన్స్ అంటారు, దాన్ని మాక్యులా డెన్స్ అంటారు. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గుతున్నప్పుడు కూడా ఆ సోడియం లెవెల్స్ అన్ని కూడా చాలా తక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఫిల్టరేట్ లో. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గిందో ఇక్కడ ఎఫరెంట్ ఆర్టీరియల్ లో కూడా కొన్ని స్పెషలైజ్డ్ స్మూత్ మజిల్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ మజిల్ సెల్స్ ఉంటాయి. వాటిని జెక్స్టా గ్లోమరులస్ సెల్స్ అంటారు, జేజీ సెల్స్ అంటారు. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గిందో ఈ మాక్యులా డెన్స్ అనేది జేజీ సెల్స్ కి సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ జేజీ సెల్స్ అనేవి రెనిన్ ని రిలీజ్ చేస్తాయి బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయడానికి. సో ఇప్పుడు మాక్యులా డెన్స్ టుగెదర్ విత్ జేజీ సెల్స్ ఆర్ కాల్డ్ జెక్స్టా గ్లోమరులర్ ఆపరేటర్స్. ఓకే, అది మీరు రాయండి. నెక్స్ట్ డిఫైన్ గ్లోమరులస్ ఫిల్టరేషన్ రేట్. సో గ్లోమరులర్ ఫిల్టరేషన్ మనకు తెలిసిందే, ఏదైతే ఆ అమౌంట్ ఆఫ్ ఫిల్టరేట్ అనేది గ్లోమరులస్ నుంచి బౌమెన్స్ క్యాప్సూల్ లోకి వెళ్తుంది, అది గ్లోమరులర్ ఫిల్టరేషన్. సో ఇక్కడ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ GFR అంటే ఏంటంటే, సో ద అమౌంట్ ఆఫ్ ఫిల్టరేట్ ఫార్మ్డ్ బై ద బోత్ కిడ్నీస్
పర్ మినిట్. సో పర్ మినిట్ కి ఎంత ఫిల్టరేట్ అయితే ఫామ్ చేస్తుందో సో దాన్ని గ్లోమరులస్ ఫిల్టరేషన్ రేట్ అంటారు. సో ఆల్రెడీ ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే ఆ జిఎఫ్ఆర్ వచ్చేసి 125 ml per minute and 180 liters per day. సో ఇది అయితే గ్లోమరులస్ ఫిల్టరేషన్. సో ఇది ఎక్స్క్రేషన్ నుంచి. నెక్స్ట్ మనం మస్క్యులర్ సిస్టమ్ నుంచి వెరీ షార్ట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ అ మోటార్ యూనిట్ విత్ రిఫరెన్స్ టు ద మజిల్ నర్వ్ ఫైబర్. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి అ మోటార్ న్యూరాన్ అండ్ ద సెట్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఇన్నర్వేటెడ్ బై ఆల్ ద టీలోడెండ్రైట్స్ కాన్స్టిట్యూట్ అ మోటార్ న్యూరాన్. సో మనకు తెలిసిందే మజిల్ కాంట్రాక్షన్ ఇనిషియేట్ అవ్వాలంటే న్యూరల్ కంట్రోల్. సో న్యూరల్ నర్వ్స్ నుంచి సిగ్నల్స్ అనేది రావాలి కాల్షియం రిలీజ్ అవ్వడానికి. సో ఎప్పుడైతే ఆక్సాన్ టర్మినల్స్ ఉంటాయి కదా, ఆక్సాన్ టర్మినల్స్ ని టీలోడెండ్రైట్స్ అంటారు. సో ఆ టీలోడెండ్రైట్స్ మజిల్ లోకి ఇన్నర్వేట్ అయినప్పుడు సో ఆ యూనిట్ ని మజిల్ ఫైబర్ అండ్ ద టీలోడెండ్రైట్ ఈస్ కాల్డ్ మోటార్ యూనిట్. సో టీలోడెండ్రైట్ ఎప్పుడైతే మజిల్ ఫైబర్ లోకి ఇన్నర్వేట్ అవుతాయో సో అప్పుడు ఆ టీలోడెండ్రైట్స్ ఇంకా మజిల్ ఫైబర్స్ ని కలిపి మోటార్ యూనిట్ అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ట్రయాడ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టీ ట్యూబ్యూల్ అండ్ 2 టర్మినల్ సిస్టమ్ ఎట్ ద సైడ్ ఫార్మ్ అ ట్రయాడ్ సిస్టమ్. సో మనకి తెలిసిన స్ట్రక్చర్ మయోఫైబ్రిల్. సో ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉందో అది ఇన్నర్వేట్ అవుతుంది అనమాట సార్కోప్లాజం లోకి, సైటోప్లాజం ఆఫ్ ది మజిల్ లోకి. సో ఈ ట్యూబ్యూల్స్ ని టీ ట్యూబ్యూల్స్ అంటారు. సో ఈ టీ ట్యూబ్యూల్ ఇదర్ సైడ్ గా సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది ఇలా. సో అప్పుడు ఈ 3 స్ట్రక్చర్స్ ని కలిపి 2 టర్మినల్ సిస్టమ్ అండ్ 1 టీ ట్యూబ్యూల్, ఆ 3 స్ట్రక్చర్స్ ని కలిపి ట్రయాడ్ సిస్టమ్ అంటారు. సో ఈ ట్రయాడ్ సిస్టమ్ ఎందుకంటే కాల్షియం ని సో ఇప్పుడు వెంటనే ఇమీడియట్ గా కావాల్సినప్పుడు కాల్షియం ని రిలీజ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టిన్ అండ్ మయోసిన్. సో ఇది ఆల్రెడీ లెసన్ బాగా వింటే మనకి ఈజీగా గుర్తుండిపోయే ఆన్సర్. సో మజిల్ ఫైబర్ ఒకటి తీసుకున్నట్టయితే దాంట్లో లైట్ బ్యాండ్స్ ఉంటాయి అండ్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద లైట్ బ్యాండ్ ఇన్ అ మయోఫైబ్రిల్ కంటైన్ యాక్టిన్ అండ్ 2 రెగ్యులేటరీ ప్రోటీన్స్ విచ్ ఆర్ కాల్డ్ ట్రోపోనిన్ అండ్ ట్రోపోమయోసిన్. సో ఇలా థిన్ ఫిలమెంట్స్ ఉంటాయి. సో థిన్ ఫిలమెంట్స్ కి మధ్యలో ఇలా థిక్ ఫిలమెంట్స్ ఉంటాయి. సో ఆ థిన్ ఫిలమెంట్స్ లో ఉన్న ప్రోటీన్ ని యాక్టిన్ అంటారు. యాక్టిన్ అండ్ యాక్టిన్ దాంట్లో 2 రెగ్యులేటరీ ప్రోటీన్స్ ఉంటాయి, ట్రోపోనిన్ అండ్ ట్రోపోమయోసిన్. సో అది మజిల్ కాంట్రాక్షన్ లో క్రూషియల్ మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి. నెక్స్ట్ యాక్టిన్ ఫిలమెంట్స్ ఆర్ థిన్నర్ దెన్ ద మయోసిన్ ఫిలమెంట్స్. సో dark bands in a myosin fibril contain a band myosin filaments are thicker than the thinner band or actin. సో ఈ మధ్యలో ఉన్నదాన్ని మయోసిన్ థిక్ ఫిలమెంట్స్ అంటారు. సో ఈ థిక్ ఫిలమెంట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మయోసిన్. సో మయోసిన్ దాంట్లో ఇట్ కంటైన్ ఏ బ్యాండ్. సో వీటిని ఐ బ్యాండ్ అంటారు అండ్ దీన్ని ఏ బ్యాండ్ అని అంటారు. సో ఇందులో మీరు రాయాల్సిన పాయింట్స్ యాక్టిన్ థిన్నర్ దెన్ మయోసిన్ which contain troponin and tropomyosin. So next distinguish between red muscle fibers and white muscle fibers. So దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఒక మజిల్ ఫైబర్ లో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది అండ్ టీ ట్యూబ్యూల్స్ ఉంటాయి. దాంతో పాటు మయోగ్లోబిన్ కూడా ఉంటుంది, మయోగ్లోబిన్ మైటోకాండ్రియా. సో ఇక్కడ ఏంటంటే మయోగ్లోబిన్ దానికి ఆక్సిజన్ ఉంటుంది మయోగ్లోబిన్ లో. సో ఎప్పుడైతే సో ఎనర్జీ కావాలో సో ఆక్సిజన్ వెంటనే సప్లై అవుతుంది అనమాట. గ్లూకోజ్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు ద ఏటీపీ. సో ఎనర్జీ కావడానికి ఇన్స్టెంట్ గా ఈ ఆక్సిజన్ అనేది యూజ్ అవుతుంది మయోగ్లోబిన్ నుంచి. సో ఇక్కడ ఏంటి రెడ్ మజిల్ ఫైబర్స్ అండ్ వైట్ మజిల్ ఫైబర్స్. సో మోస్ట్ ఆఫ్ ద మజిల్ ఫైబర్స్ లో ఈ మయోగ్లోబిన్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో క్వాంటిటీ మయోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ మజిల్ ఫైబర్స్ అనేది రెడ్ కలర్ లో అపియర్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చే ద మయోగ్లోబిన్ ఇన్ దిస్ ఫైబర్స్ ఈస్ హై విచ్ గివ్స్ అ రెడిష్ అపియరెన్స్. సచ్ మజిల్ ఫైబర్స్ ఆర్ రెడ్ మజిల్ ఫైబర్స్ విచ్ కంటైన్ ప్లెంటీ ఆఫ్ మైటోకాండ్రియా. సో మయోగ్లోబిన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, అది రెడ్డిష్ కలర్ అపియరెన్స్ ఇస్తుంది అండ్ రెడ్ మజిల్ ఫైబర్స్ లో మైటోకాండ్రియా కూడా ఎక్కువ ఉంటుంది. So next, some of the muscle fibers possess very less quantity of myoglobin. So myoglobin quantity అనేది చాలా తక్కువగా ఉంటుంది and their muscle fibers therefore appear pale or whitish color. సో మయోగ్లోబిన్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అది పేల్ వైట్ కలర్ లో అపియర్ అవుతుంది.
విచ్ ఆర్ కాల్డ్ వైట్ మజిల్ ఫైబర్స్. సో ఈ 4 క్వశ్చన్స్ అయితే మస్క్యులర్ సిస్టమ్ నుంచి ఓన్లీ 4 ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ లో కూడా. సో ఈ 4 ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి వెరీ షార్ట్స్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద క్రేనియల్ మెనింజెస్ కవరింగ్ ద బ్రెయిన్ ఆఫ్ మ్యాన్. సో మనకు తెలిసిందే బ్రెయిన్ క్రేనియం అనే బోన్ బాక్స్ లో ఉంటుంది. సో బ్రెయిన్ అనేది కూడా సరౌండెడ్ బై ద 3 కవర్స్. సో కవర్స్ ని మెనింజెన్స్ అంటారు. సో ఫస్ట్ అవుటర్ కవర్ వచ్చేసి డ్యూరామాటర్ అండ్ డ్యూరామీటర్ తర్వాత మిడిల్ వచ్చేసి అరాక్నిడ్ మీటర్ అండ్ ఇన్నర్ మోస్ట్ వచ్చేసి పయామీటర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ద క్రేనియల్ మెనింజెస్ కవరింగ్ ద బ్రెయిన్ ఆఫ్ మ్యాన్, డ్యూరామాటర్ అవుటర్ అండ్ అరాక్నిడ్ మ్యాటర్ మిడిల్ అండ్ పయామీటర్ ఇన్నర్. నెక్స్ట్ వాట్ ఈస్ కార్పస్ కెలోజమ్? సో 4 బ్రెయిన్ లో చూసుకున్నట్టయితే 2 సెరెబ్రల్. సో సెరెబ్రమ్ ఉంటుంది. సెరెబ్రమ్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సో ఆ 2 ఈక్వల్ హాఫ్స్ ని సెరెబ్రల్ హెమిస్పియర్ అంటారు. సో ఇంటర్నల్ గా ఆ 2 సెరెబ్రల్, సో 2 కోఆర్డినేట్ అవ్వాలి కదా స్టిమ్యులై తీసుకున్నప్పుడు, సెన్సరీ స్టిమ్యులై తీసుకున్నప్పుడు. సో ఆ 2 సెరెబ్రల్ హెమిస్పియర్ అనేది ఇంటర్నల్ గా ఒక వెరీ థిక్ మజిల్ ఫైబర్, సో వెరీ థిక్ మైలినేటెడ్ ఫైబర్, నర్వ్ ఫైబర్ తోని అటాచ్ అయి ఉంటుంది. సో ఆ మైలినేటెడ్ ఫైబర్ ఏదైతే 2 సెరెబ్రల్ హెమిస్పియర్ ని కనెక్ట్ చేస్తుందో, సో ఆ నర్వ్ ఫైబర్ ని కార్పస్ కెలోజమ్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఇన్ బ్రెయిన్ ఆఫ్ మ్యాన్ ద 2 cerebral hemispheres are internally connected by a transverse wide flat bundle of myelinated fibers beneath the cortex called corpus callosum. Next, so what do you know about arbora vitae? So arbora vitae అంటే ఏంటంటే నెక్స్ట్ హైండ్ బ్రెయిన్ లో సెరబెల్లం ఉంటుంది. సో ఆ సెరబెల్లం కూడా సేమ్ మిడిల్ లిటిల్ బ్రెయిన్ అంటారు కదా సెరబెల్లం ని. సో సేమ్ సెరెబ్రల్ హెమిస్పియర్ లాగానే సో డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. తర్వాత ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే సో సెరెబ్రల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెరెబ్రల్ హెమిస్పియర్ అనుకోండి. సో బ్యాక్ నుంచి చూసుకున్నట్టయితే సో ఫస్ట్ మనం సెరెబ్రమ్ లో ఏం నేర్చుకున్నాం? సెరెబ్రమ్ లో సో ఫస్ట్ గ్రే మ్యాటర్ ఉంటుంది, తర్వాత వైట్ మ్యాటర్ లోపల ఉంటాయి. అంటే సెల్ బాడీస్ అన్ని పెరిఫరల్ రీజన్ లో, సెంట్రల్ రీజన్ లో ఆక్సాన్స్ ఉంటాయి. సో ఇక్కడ సెరెబెల్లం లో మాత్రం రివర్స్. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ వైట్ గ్రే మ్యాటర్, తర్వాత లోపల సో ఇక్కడ వైట్ మ్యాటర్ అనేది ఒక బ్రాంచింగ్ ట్రీ లా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇన్ ద cerebellum each cerebral hemisphere consisting of 3 lobes, anterior, posterior and floccular, and it has a branching tree like core of white matter. సో నార్మల్ గా ఈ cerebrum లోని వైట్ మ్యాటర్ మధ్యలో ఉంటుంది, గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ బయట ఉంటుంది, గ్రే మ్యాటర్ సెంటర్ లో ఉంటుంది. సో ఇక్కడ ఆపోజిట్ cerebellum లోని సో ఇక్కడ సెంటర్ లోని వైట్ మ్యాటర్ ఉంటుంది అనమాట, ఒక బ్రాంచింగ్ ట్రీ లాగా సరౌండెడ్ బై అ గ్రే మ్యాటర్. సో ఇది ఆర్బోరోవిడా. నెక్స్ట్ వాట్ ఈస్ ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్? సో మనకు తెలిసిందే ఎప్పుడైతే స్టిమ్యులై ఎక్స్టర్నల్ స్టిమ్యులై వస్తుందో సో అప్పుడు రెస్టింగ్ పొటెన్షియల్ లో ఉన్న ఆక్సాన్ మెంబ్రెయిన్ అనేది ఆక్సాన్ ఏదైతే ఉందో రెస్టింగ్ పొటెన్షియల్ లో ఉంటుంది. సో స్టిమ్యులైస్ కి సోడియం లెవెల్స్ అన్ని ఇంక్రీజ్ అవడం వల్ల రెస్టింగ్ పొటెన్షియల్ అంటే థ్రెష్ హోల్డ్ పొటెన్షియల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. So the action potential occurs in response to the threshold stimuli. So threshold stimuli ఎప్పుడైతే -60 MV వస్తుందో సో అప్పుడు సోడియం అయాన్స్ ఛానల్స్ అనేవి ఓపెన్ అయ్యి మోర్ అమౌంట్ ఆఫ్ సోడియం అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. దాన్ని థ్రెష్ హోల్డ్ స్టిమ్యులై అంటారు. సో బట్ డస్ నాట్ అక్కర్ అట్ సబ్ థ్రెష్ హోల్డ్. సో సబ్ థ్రెష్ హోల్డ్ స్టిమ్యులై కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ రెస్పాన్స్ అనేది ఉండదు. ఇట్ మీన్స్ ద నర్వ్ ఇంపల్స్ either conducted totally nor at all. సో ఎప్పుడైతే థ్రెష్ హోల్డ్ కి వస్తుందో కండక్ట్ అవుతుంది, లేకపోతే అసలు నర్వ్ ఇంపల్స్ అనేది కండక్ట్ అవుతుంది. దాన్నే ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్స్ అంటారు. సో ఇది అయితే యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ యూనిట్స్ ఉన్నాయి కదా, యూనిట్ 4 అండ్ యూనిట్ 5, సో వెరీ షార్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ వీడియోస్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.